బైబిల్ పదాలు పాడుకుందాం. లేచి ముందుకు రండి. పల్లె పల్లె మాట బంగారు మాట, బైబిల్ మాట యేసు మాట. పల్లె పల్లె మాట బంగారు మాట, బైబిల్ మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన అరువాని మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన అరువాని మాట యేసు మాట. పల్లె పల్లె మాట బంగారు మాట, బైబిల్ మాట యేసు మాట. పల్లె పల్లె మాట బంగారు మాట, బైబిల్ మాట యేసు మాట. ఈ ఉదయకాలము ఆరాధన కొరకై పరిశుద్ధ గ్రంథం నుంచి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 10 వరకు మార్చి చదువుతున్నాం. దయచేసి మీ భాగాన్ని గట్టిగా చదువు. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. వారితో కలిసి మనమందరము శరీరం యొక్క మనస్సు యొక్క కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాశులను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధంగా దైవోగ్రత పాత్రులమై ఇంటిమి. యేసుక్రీస్తునందు ఆయన మనకు చేసిన ఉపకారముల ద్వారా అత్యధికమైన తన కృపా మహదేశ్వరమును రాబోయే యుగములో కనపరచు నిమిత్తము మీరు విశ్వాసం ద్వారా కృపజ్యోతినే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగిన కాదు, దేవుని వరమే. మరియు వాటి యందు మనము నడుచుకున్నవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియల చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడి వారమై ఆయన చేసిన పనివారమై ఉన్నాము. మరి ఒక భాగం చదువుకుందాము. లూకా సువార్త 15వ అధ్యాయము. లూకా 15వ అధ్యాయము 11 నుంచి 24 వరకు మాటలు చదువుకుందాం. మరియు ఆయన ఇట్లను ఒక మనిషినికి ఇద్దరు కుమారులు నుండి. లూకా సువార్త 15వ అధ్యాయము 11వ వచనం నుంచి 24 వరకు మాటలు చదువుకుందాం.
కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకుని దూరదేశంలోకి ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేశాడు. వాడు పందులు తినగొట్టుతూ తన కడుపు నింపుకొని ఆశపడిన కానీ ఎవడనూ వాడికేమీ ఇయ్యలేదు. నేను లేచి నా తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపం చేసి ఇక మీదట నీ కుమారుడని అనిపించుటకు యోగ్యుడు కాను, నన్ను నీ కూలి వాళ్ళలో ఒకటిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదునని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపము చేసిదని ఇక మీదట నీ కుమారుడని అనిపించుకున్నటకు యోగ్యుడను కానెను. క్రొవ్విన దూడను తెచ్చి వధించి మనం తిని సంతోషించుదాము. దేవుడు ఈ వాక్య భాగాన్ని దీవించిన కాగా ప్రభువు సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా మోకాళ్ళ మీద రండి. ప్రేమ గల తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మహాగణుడివి, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి దేవా, మీకే స్తుతి చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలమున ప్రభు దినమున ఆరాధనమున మీ సన్నిధి వచ్చి తండ్రి ప్రభా, మేము కూడా మీకు స్తుతులు అర్పించాలని, మిమ్మల్ని ఆరాధించాలని మీరు కోరినందుకు మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం. కానీ మీరు మా కొరకై చేసిన గొప్ప రక్షణ కార్యం బట్టి కూడా మీకు స్తుతి చెల్లించుకుంటున్నాం. మేము చదివిన వాక్య భాగమును మీరే దీవించి ఆశ్రయించుకుని వెతుకుంటున్నాం. తండ్రి, మేము ఏ విధంగా మిమ్మల్ని ఈ ఉదయకాలను ఆరాధించాలో స్తుతించాలో మాకు బయలుపరచుకుని వెతుకుంటున్నాం. అయోగ్యుని, అపాత్రుని, నిష్ప్రయోజని మీ శిలువ చారటం నన్ను మరుగుపరిచిన వారే తల్లి నీ నోటి పూరగా మాత్రమే నన్ను వాడుకోవాల్సిందిగా వేడుకొంచున్నాం. మీ వాక్కును మాకు అనుగ్రహించుకుని వెతుకుంటున్నాం. తల్లి, ఈ హెబ్రోన్ మందిరం చుట్టూ మీ కంచె వేయమని వేడుకొంచున్నాం. మీ దూతని కావలించమని వేడుకొంచున్నాం. మీ యొక్క మందిరంలో మీ యొక్క సన్నిధిని మేము చూడగలిగినట్టు, మీ మహిమను మేము చూడగలిగినట్టు మాకు సహాయం దయచేయమని వేడుకొంచున్నాం. అద్భుతాలు, ఆశ్చర్యకరములు చేయగల దేవుడు అని మీకే స్తుతి చెల్లించుకుంటున్నాం. తల్లి, ఈ ఉదయకాలం వచ్చిన వారందరి బట్టి కూడా మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం. రానున్న వారిని త్వరగా మీ సన్నిధానానికి తీసుకురమ్మని వేడుకుంటున్నాం. వారిలో ఆసక్తిని పెంచమని వేడుకుంటున్నాం. తండ్రి, మీ యొక్క సన్నిధిని మేము అనుభవిస్తూ ఈ జనమంతా కూడా మీ యొక్క దినాన్ని ఎంతో భయభక్తులతో ఆచరించుటకు మాకు కృప అనుగ్రహించమని వేడుకొంచు. మీ చేతికి అప్పచెప్పుకొంచు. యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మనందరికీ తెలుసు ఈరోజు ఏ దినము అనేది. ఆ ప్రభు దినాన లేకుంటే పరిశుద్ధ దినాన ఆరాధన దినాన మనం ఒక మంచి పని చేయడానికి వచ్చాం. ఏ పని చేయడానికి వచ్చి చెప్పగలరా? ఈ దినము ఆదివారము మనం అందరం వచ్చినాం. ఈరోజు ఒక పని చేస్తున్నాం, మంచి పని. ఏ పని చేస్తాం చెప్పండి. గుడ్. దేవుని ఆరాధించుటకు, స్తుతించుటకు ఈరోజు మనం అందరం కూడా చేరి వచ్చినాం. కానీ ఎందుకంటే మనం వారం రోజులు గమనిస్తే దేవునికి మనం అడగడమే ఉంటుంది. ప్రతిరోజు కూడా మనం ప్రార్థనకే ఎక్కువ సమయం గడుపుతూ ఉంటాం. అంతేకాదు మనము దేవుని కూడా స్తుతించాలి. ఎందుకని చెప్తున్నానంటే, చూడండి, ఈ సంవత్సరంలో దాదాపుగా 9 నెలలు అయిపోయింది. ఈ 10వ నెల మొదటి వారంలో మనం అంతా చేరున్నాం. ఇంకా ఈ 3 నెలలు గడిచిపోయినాకో ఈ సంవత్సరం అయిపోతుంది. మనం చూస్తే
ఈ 2024 సంవత్సరము ఎంత వేగంగా స్పీడ్గా వెళ్ళిపోయిందో మనకే తెలియదు. అప్పుడే సంవత్సరం అంతానికి వచ్చేసాం. కాబట్టి ఈ సంవత్సరం అంతా ఈ 9 నెలలు మొదటి ఒక వారం వరకు దేవుడు ఈ సంవత్సరంలో మళ్ళీ కాచి కాపాడి మనకు కావాల్సిన పోషణ ఇచ్చి నడిపించి, అంతేకాదు వాగ్దానాలు ఇచ్చి ఆశీర్వదించి దీవించినాడు. కాబట్టి ఈరోజు మనమంతా కూడా ఇక్కడ సజీవ లెక్కలో ఉన్నాం. మన ఊర్లో మనకు తెలిసిన వాళ్ళు, బంధువులు, లేకుంటే ప్రపంచంలో చూస్తే ఎంతోమంది ఈ దినములు చూడక చనిపోయి ఉంటున్నారు. మనల్ని దేవుడు సజీవ లెక్కలో ఉంచినాడు. కాబట్టి మనం ఆయనకు ఎంతైనా కృతజ్ఞులై ఉండాలి. అందుకని ఈ సమయము దైవజన భక్సింగాల గారికి మన యొక్క సంఘాల్లో ఒక ప్రత్యేకమైన దర్శనం ద్వారా ఈ ఆరాధన కార్యక్రమం ఉంది. చాలా సంఘాల్లో ఈ ఆరాధన రకరకాలుగా జరుగుతుంది. కానీ అంటే అక్కడంతా కూడా గుంపుగా ఆరాధిస్తారు, పాటల ద్వారా ఆరాధిస్తారు, ఆ విధంగా ఉంటుంది. కానీ మన సంఘాల్లో ఆరాధన ఒక వ్యక్తి డైరెక్ట్గా దేవునితోనే మాట్లాడుతూ ఉంటాడు, లేక దేవుడినే స్థుతిస్తుంటాడు. దేవునికి ఒక వ్యక్తికి మధ్యనే ఉంటుంది, మధ్యవర్తి ఎవరు ఉండరు అన్నమాట. కాబట్టి ఈ ఆరాధన ప్రతి ఒక్క విశ్వాసి లేక రక్షింపబడిన వ్యక్తి తన యొక్క జీవితంలో ఏదైతే జరిగిందో దానికి కృతజ్ఞత భావం కానీ, లేకపోతే తన జీవితంలో యేసు ప్రభువు వారి దేవుణ్ణి ఎరిగి ఉంటే, ఇంకా ఎరుగుతూ ఉంటే, ఆ ఎరిగిన దాన్ని బట్టి ఆ దేవుణ్ణి మనము ఆరాధిస్తూ ఉంటాం. కాబట్టి మనము రక్షింపబడిన ప్రతి ఒక్కరు కూడా దేవుని స్తుతించడము, కీర్తించడము, ఆయన్ని కొనియాడము, ఘనపరచడము చాలా ప్రాముఖ్యం, అవసరం. మనం ప్రతి ఒక్కరు కూడా అది చేయవలసిన ప్రక్రియ. అంటే ఆ పని మనం ఖచ్చితంగా చేయాలి. అందుకనే మనము వారం రోజులు మనకున్న సమయాన్ని బట్టి, మన పనులను బట్టి మనం చేయలేకపోయినా ఆదివారం రోజు ఉదయాన ఒక మంచి సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అదే ఆరాధన సమయం. అందుకని మొట్టమొదట ఆరాధన వర్తమానంతో ఆరంభించుకుంటూ దేవుని స్తుతిస్తూ కనపరుస్తూ ఉంటాం. సో అంతేకాదు ఈ ఆరాధన లేకుంటే స్తుతి చేయడంలో రకాలు ఉంటాయి. ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామంటే మనకు దేవుడు చేసిన మేలును బట్టి ఆయనకి కృతజ్ఞత కలిగి స్తుతులు చెల్లిస్తున్నాం. అంతేకాకుండా ఈ ఆరాధన అనేది ఏమంటే దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన యొక్క గొప్పతనము ఏంటి, లేకుంటే ఆయన యొక్క గుణగణాలు ఏంటి, దేవుడు ఏమిటి అనేది మనం తెలుసుకున్నప్పుడు అప్పుడు మన హృదయాల నుంచి ఆరాధన వస్తుంది. అందుకనే ఏం చెప్పబడిందంటే పరిశుద్ధ గ్రంథంలో మనం ఆరాధించినప్పుడు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అంటే ఆత్మతో అంటే పరిశుద్ధాత్మ సహాయంతో మనము ఆరాధించాలి. రెండవదిగా సత్యం ఉండాలి. ఏం ఆరాధన చేస్తున్నామంటే నీ వ్యక్తిగత జీవితంలో ఏమి జరిగిందో దాని గురించే మాట్లాడాలి. ఎవరో చేసిన ఆరాధనని మనం దాన్ని అనుసరించడం లేదు, లేకపోతే కాపీ కొట్టడం కాదు. నా అనుభవంలో, నీ అనుభవంలో దేవుడు ఏమై ఉన్నాడో నీ అనుభవంలో దాన్ని బట్టి ఆరాధిస్తేనే అది సత్యమవుతుంది. ఈ వారంలో కానీ, ఈ పోయిన నెలలో కానీ, లేకపోతే 9 సంవత్సరాలు మీరు ఏమి అనుభూతి పొందినారో, ఏమి నేర్చుకున్నారో, ఏమి సంభవించిందో దాన్ని బట్టి మనం ఆరాధిస్తే అది సత్యమైన ఆరాధన. అందుకనే ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఎందుకంటే మన మధ్య దేవుడు ఉన్నాడు, ఆయన సంచరిస్తూ ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ విషయాలను మనం దృష్టిలో పెట్టుకొని మనకు వచ్చిన సమయంలో ప్రతి ఒక్కరూ కూడా ఆరాధిస్తాం. దయచేసి మరొకసారి అందరూ తెలియజేస్తున్నా, ఎవరైతే రక్షింపబడినారో, ఎవరైతే యేసు ప్రభువుని ఎరిగినారో సొంత రక్షణలో ఆరాధించకుండా ఉండొద్దండి. ఎందుకంటే సమయం రాదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆరాధన అనేది లేకపోతే స్తుతి చెల్లించడం అనేది ఈ లోకంలో దేవుడు మనకు నేర్పుతున్న ఒక పని. ఎందుకంటే మనం ఈ లోకాన్ని విడిచి ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రార్థనలు ఉండవు, మనందరికీ తెలిసిన విషయమే. అక్కడ 24 గంటలు దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండాలి. ఏమిటి స్తుతిస్తారు? ఇక్కడ నేర్చుకోకపోతే ఏమిటి స్తుతిస్తారు? అక్కడ వేరే వాళ్ళంతా ఆరాధన చేస్తా అంటే వాళ్ళతో కూడా మనం ఒకవేళ పరలోకం వెళ్తే వాళ్ళని చూస్తూ నోరు తెచ్చుకుండాల్సిందే. కాబట్టి మనం కూడా మన జీవిత కాలంలో
ఈ లోకంలో ఏవైతే పొందినామో లేక ఏవైతే దేవుని గురించి దేవాది దేవుడు సృష్టి గురించి తెలుసుకుంటామో దాని గురించి ఆరాధించగలిగితే పరలోకంలో మనం ఇంకా సంతోషంగా అందరితో పాటు ఆరాధిస్తూ దేవుని గణపరచగలం. కాబట్టి ఇప్పుడు మనం చదువుతున్న లేఖన భాగాల్లో ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు. ఎవరున్నారు చెప్తారా? ఎఫెసీ 2వ అధ్యాయంలో ఆ 10 వచనాల్లో ఇద్దరు వ్యక్తులు కనబడతారు. చెప్పండి, ఎవరు కనబడతారు? మీకు ఇక్కడ వచ్చి వాక్యం వింటూ ఉంటారు. ఈ హెబ్రోన్ సంఘము ఈరోజు కొత్తది కాదు, పాత సంఘము, పాత విశ్వాసులే ఉంటారు. వాక్యం అనేక మంది చెప్తుంటారు. చెప్పినప్పుడు మనం ఏం చేయాలంటే ప్రతి ఆదివారము మీకు వచ్చిన వర్తమానాలు ఇంటికి పోయి ధ్యానిస్తే అర్థమవుతుంది, జ్ఞాపకం ఉంటారు. ఇప్పుడు నేను చదివింది సింపుల్ తెలుగులో ఉంది. ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు. ఎవరు చెప్పండి? యవనస్తులు ఎవరున్నారు? ఇద్దరు. సరే, అపవాది ఒక వ్యక్తి, దాంట్లో కలిపితే 3వ వ్యక్తి, 3 వ్యక్తులు ఉన్నారు. చెప్పండి, పర్వాలేదు, పర్వాలేదు, చెప్పు. ఇంకా దేవుడు ఉన్నాడు. ఇంకెవరున్నారు? చెప్పు, పర్వాలేదు. ఇద్దరు చెప్పారు కరెక్ట్. 3వ వ్యక్తి ఉన్నాడు. నేను ఇద్దరు 3వ వ్యక్తిని పక్కన పెట్టినాను. ఇప్పుడు 3 వ్యక్తులు ఉన్నారు. కరెక్టే, చెప్పండి. దేవుడు చెప్పినారు, సాతాను చెప్పినాడు, ఇంకో వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి లేకుంటే ప్రపంచమే లేదు. పాపి అంటే మనుష్యుడు. సో మొదటిగా మనుష్యుడు దేవుని గురించి తెలుసుకుందాం. ఈ మనుష్యుడు ఎవరు, ఎట్లొచ్చినాడు, వాడు ఏం చేసినాడు అని తెలుసుకుందాం. మనుషులు అంటే మనం ఎట్లొచ్చినాము ఈ లోకానికి, ఈ లోకంలో ఇంతవరకు ఏమి చేసినాము, దేవుడు ఏమి కోరినాడు మన నుంచి అనేది, దేవుడు ఎందుకు మనల్ని సృష్టించినాడో తెలుసుకుందాం. రెండవది, సృష్టికర్త అయిన దేవుడు ఆయన ఎవరు, ఆయన ఏం చేసినాడని కూడా తెలుసుకుందాం. తెలుసుకుంటే మనకి ఈ యొక్క వర్తమానంలో ఉన్న విషయాలు తెలుస్తుంది. 3వ వ్యక్తి సాతాను. వాడు కూడా ప్రాముఖ్యమైన పాత్రనే. సరే, చూద్దాం. మొట్టమొదటిగా దేవుడి గురించి తెలుసుకుందాం. దేవుడి గురించి చూద్దాం. యెషయా 6వ అధ్యాయం చదవండి. ఎవరో చదవాలో మైకుంటే చూడండి. 6వ అధ్యాయము యెషయా 6:22-4 చదువుకుందాం. ఎవరైనా చదవకపోతే పర్వాలేదు, చూడండి. యెషయా 6వ అధ్యాయము 2వ వచనం నుంచి గట్టి చదవాలమ్మా. ఎవరైనా కూడా గట్టి చదవాలి. ఓకే, చదవండి. ఓకే, చాలు. మొదటి వచనంలో చూడండి. ఎక్కడున్నాడు? అత్యున్నతమైన సింహాసనం మీద, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఆయన దగ్గర కెరూబులు శరీరులు ఉంటూ వారు చేతులను కాళ్ళను రెక్కలతో కప్పుకొని, ఎందుకంటే పరిశుద్ధమైన దేవుని దగ్గర పరిశుద్ధంగా ఉండాలి కాబట్టి ఆ పరిశుద్ధ దేవుడు అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై మహా తేజస్సుతో వెలుగుతూ ఉంటే అక్కడున్న కెరూబులు శరీరులంతా కూడా దేవుని స్తుతిస్తూ ఏమంటున్నాయి? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ఆ దేవుని గురించి తెలియజేస్తుంది. ఆ దేవుడు ఎవరంటే పరిశుద్ధమైన దేవుడు. 2వ వచనం చూద్దామండి. 2వ ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన 1:8. ఓకే, చెప్పండి, చదువు.
చాలు చాలు. ఇక్కడ ఏమంటుందంటే అల్ఫా యు ఓమేగా, నేనే ఆది అంతము ఆయన. అంటే సృష్టికి ఆరంభం నుంచి ఉన్నవాడు, సృష్టి అంతమైపోయినా మనమందరం కూడా చనిపోయినా కూడా ఆయన సజీవంగా ఉండే దేవుడు. అర్థమైంది కదా? మొదటి నుంచి ఉన్నవాడు చివరి వరకు ఉంటున్నవాడు, ఆయనకి అంతం లేదు. కాబట్టి సజీవమైన దేవుడు ఒకటి, పరిశుద్ధమైన దేవుడు, ఆయన సజీవమైన దేవుడు. కాబట్టి సజీవమైన దేవుడు ఈ సృష్టిని అంతా కూడా సృష్టించినాడు. ఆయన ఒక గొప్ప శిల్పకారుడు. ఆయననే ఈ సృష్టిని, మన యొక్క ఆకాశము, భూమి, సముద్రం, వాటన్నింటినీ కూడా సృష్టించింది దేవుడు. ఇంకొక విషయం చూద్దాం రండి. అదే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 13 నుంచి 18 వరకు చూద్దాము. చదవండి, మార్చి చదువుదాం. ప్రకటన 1వ అధ్యాయము 13 చదువుతాను, 14. ఏడు సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభం వద్ద మనుష్య కుమారుని పోలిన ఎవరిని చూచిని, ఆయన తన పాదముల మట్టకు దిగు వస్త్రం ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. 14. ఆయన పాదములు కొలిమిలో కుటుంబమైబడి మెరించిన అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహం ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రం పట్టుకొని చదవండి. 16. నేను ఆయన చూడగానే చచ్చిన వాళ్ళే ఆయన పాదములతో పడి, ఆయన తన కుడి చేత నా మీద వచ్చి నాతో ఇట్లా నేను భయపడుతుంది. చాలు. ఇక్కడ చూద్దాం ఆయన ఎట్టున్నాడు. ఆయన పాదముల మట్టకు వస్త్రము ధరించినవాడు. యేసుప్రభువు గురించి, దేవుని గురించి చెప్పినప్పుడు ఆయన ఆకాశము దాని సింహాసనం ఉంది, భూమి ఏం చేస్తున్నాడు? పాదపీఠంగా చేస్తున్నాడు. ఆయన ఎంత పెద్దవాడో మనం ఆలోచిస్తే, భూమి నుంచి ఆకాశం కన్నా పెద్దవాడు. మనం ఆకాశం ఎక్కడ వెళ్ళి చూస్తాం కానీ ఎంత దూరం ఉన్నది తెలియదు. ఆయన తెలియజేశాడు, ఆకాశం నా సింహాసము, భూమి నా పాదపీఠం. అంటే భూమి మీద ఆయన కాలు పెట్టుకుంటాడు, పాదాలు. కాబట్టి ఇంత గొప్ప దేవుడు అక్కడ ఏం వేస్తున్నాడు? పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రం ధరించుకున్నాడు. ఎంత పెద్ద వస్త్రం, ఎంత గొప్ప వస్త్రం ధరించుకున్నాడు. అంతేకాదు ఆయన బంగారు దట్టు పెట్టుకుని తల వెంట్రుకలు ఎట్లున్నాయంట? తెల్లని ఉన్నిని పోలి ఉన్నాయి. అంతేకాక హిమవంత ధవలం ఉండేను. ఆయన నేత్రం ఎట్లున్నాయి? అగ్ని జ్వాలలు ఉన్నాయి. అగ్ని ఏ విధంగా మండితే ఎటువంటి వెలుగు వస్తుందో ఆ ఎర్రని వెలుగులాగా అతను ఉన్నాయి. అంతేకాకుండా ఆయన మాట్లాడితే ఎట్లుందని చెప్పినట్టు చూడండి. ఓకే, విస్తారమైన జలప్రవాహం ధ్వని ఉన్నాడు. ఆయన మాట సముద్రాలన్నీ కూడా కలిసి ఉంటే ఎటువంటి శబ్దం అంటే అటువంటి శబ్దం కలిగిన మాటలు ఉంటాయి. అంటే ఆయన పరిలోకం నుంచి మాట్లాడి కూడా మనకు వినపడతారు. అంతే, ఈ మైక్ కూడా పనికిరావన్నమాట. సో ఇటువంటి దేవుణ్ణి మనం ఆయన గుణగణాలను చూసాము, ఆయన యొక్క గొప్పతనాన్ని చూసాము. కాబట్టి ఇటువంటి దేవుడు మానవుడిని ఎందుకు సృష్టించినాడో చూద్దాం. రండి, దేవుని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనుషుని గురించి చూద్దాం. దేవునికి ఒక ఆలోచన వచ్చింది. ఈ భూమిని, ఆకాశం సృష్టించే ముందు ఆయన మనసులో ఒక ఆలోచన, తన స్వరూపమందు. చూడండి, ఒక వాక్యం చదవండి. ఆదికాండం 1వ అధ్యాయం 28లో వచ్చిన 27 చదవండి. చాలు. ఎంత సృష్టించినాడో దేవుని సృష్టించాలని అనుకున్నాడు. తన స్వరూపం ఉంది. దేవుడు ఎట్లుంటాడంటే మన మారే ఉన్నాడు. మన మారే 2 చేతులు 2 కాళ్ళు కళ్ళు అట్లే ఉంటాయి అంతే. కాబట్టి తన స్వరూపం ముందు దేవుని స్వరూపం ముందు సృష్టించినాడు. ఎందుకు సృష్టించినాడు అంటే ఒక విషయం ఏమంటే, ఈ
సృష్టించి దానిని ఆధిపత్యం అంటే ఈ భూలోకానికి రాజుగా ఒక మనిషిని ఉంచాలనే ఉద్దేశంతోనే ఆయన ఈ మనిషిని సృష్టించినాడు. అంతేకాదు ఆయన కీర్తి ఘనత తెచ్చేవాడిగా ఉండాలనే ఉద్దేశంతో ఒక గొప్ప ఉద్దేశంతో మానవుడిని సృష్టించినాడు. అందుకోసం ఏం చేసినాడు చూడండి, ఆయన ఏం చేసినాడంటే మొదటి అధ్యాయంలో ఉంది. మొదట ఎట్లా ఉందంటే చదవండి మా ఆదికాండం 1-2 వచ్చిన చదవండి. ఏమంది 1-2. ఓకే చాలు. ఈ భూమి అంట నిరాకారంగా ఉంది. భూమి గుండ్రంగానే మన శాస్త్రంలో చెప్పినారు. అంతకుముందు ఏం ఆకారం లేదు, శూన్యం, ఏమీ లేదు, ఏమి కనపడదు. ఈ ఎట్లంటే ఒక ఎడారిలో ఎట్లుంటాయి చెట్లు చేమలు అటువంటివి ఏమీ లేకుండా ఉన్న శూన్యం అంటే ఏ ఆకారం లేని భూమిని, ఏమి ఆకారం లేదని ఈ మనిషిలో తన స్వరూపంలో చేసిన మనిషిని కొరకు ఏం చేసినాడు, మొట్టమొదటిగా ఆయన శూన్యాన్ని తీసివేసి తర్వాత ఏం చేసినాడంటే మొట్టమొదటిగా ఆకాశాన్ని సృష్టించినాడు. సృష్టించిన తర్వాత మిగిలిన ప్రదేశం అంతా కూడా నీళ్లతో నిండి ఉన్నది. ప్రపంచం అంటే ఇప్పుడు ఎక్కువ భాగము నీళ్లతో ఉంది. అర్థమైందా? ఆ నీళ్ళను సపరేట్ చేసి దానికి ఏం చేసినాడు, సముద్ర జలములను చెప్పినాడు. సముద్ర జలములను ఒక ప్రక్కన సపరేట్ చేసిన తర్వాత ప్రక్కగా పెట్టిన తర్వాత మిగిలిన దాంట్లో భూమి కలుగును కాక అంటే భూమి కలిగిందన్నమాట. సరే ఇప్పుడు ఏమైంది, ఆకాశమై వచ్చింది, భూమి వచ్చింది. అంటే ఇప్పుడు మనం ఉన్నది భూమి ఉంది, ఆకాశం ఉంది, తర్వాత సముద్రం ఉంది, అంటే నీళ్లు జలములు అన్నీ ఉన్నాయన్నమాట. సో ఈ సృష్టి తర్వాత ఏం చేసినాడు ఆయన, ఏమీ లేని ఎడారి లాంటి ప్రదేశం, మీకు అర్థమైనందుకోసం చెప్తాను. ఎడారిలో ఏముండవు, చెట్లు మొక్కలు, మనుషులు కూడా బతకలేరు, జంతువులు అస్సలే ఉండవు, పక్షులు అస్సలే ఉండవు. అటువంటి శూన్యమైన ప్రదేశం ఏం చేశాడంటే ఈ 3 సృష్టించిన తర్వాత మొట్టమొదటిగా అన్ని రకాలైన గడ్డి మొలిపించిన. ఇవన్నీ బైబిల్లో ఉన్నవే, ఎందుకంటే టైం సరిపోతుంది కాబట్టి చెప్తాను, నేను చెప్తున్నాను. తర్వాత ఏం చేసినాడు, అనేక రకమైన చెట్లు సృష్టించినాడు. అంతేకాకుండా పక్షులను, జంతువులను, జలచరములను, క్రూరములను సృష్టించినాడు. ఇవన్నీ సృష్టించుంటే ఎట్లున్నాయంటే చెట్లు పచ్చగా ఉన్నాయి, పక్షులని కిలకలు రాస్తున్నాయి. అంతా చూస్తే ఒక మనిషి ఎవరైనా అక్కడ ఉంటే కదా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం సృష్టించాడు. ఎవరి కోసం ఇదంతా చేసింది? ఎవరి కోసం చెప్పండి, ఎవరి కోసం చేశాడు? తన స్వరూపం చేసిన మనిషిని కొరకు, మన కోసం కూడా. ఎందుకంటే ఆదాము హవ్వలు ఉన్న ఈ భూమి, ఈ ఆకాశము, అదే ఆకాశంలో మనం కూడా ఉన్నాం కాబట్టి ఇదంతా కూడా మన కోసం కూడా చేశాడు. సరే చేసిన తర్వాత ఏమైంది, అక్కడ ఏం జరిగిందంటే ఆయన ఏం చేశాడు, ఈ మనుషుడు ఉండడానికి కోసమును ఒక తోటను ఏర్పాటు చేశాడు. ఒక అందమైన ఏదోను వనమును తయారు చేశాడు. ఆ ఏదోను వనంలో ఏం చేశాడు, ఒక నదిని ఉంచి ఆ నది 4 దిక్కులు పారేటట్టు చేశాడు. దాంట్లో ఏముందో చూసామా రండి. అదే ఆదికాండము 2వ అధ్యాయం 11-12 చదవండి. 2వ అధ్యాయము 11-12 వచనం. గట్టి చదవాలి. ఓకే చాలు చాలు. అక్కడ ఏమంది, శ్రేష్టమైన బంగారు ఉందంట. మొదట్లో దేవుడు ఏం చేశాడంటే బంగారు ఆ తోటలో ఆ ప్రాంతాల్లో దొరికేది చేశాడు. గోళము, ఇంకేమండి, గోమేధికం, ఇవన్నీ కూడా చాలా విలువైనవి అన్నమాట. ఇవన్నీ కూడా ఆ రోజు సృష్టించిన మనుషుల కోసం ఏర్పాటు చేశారు. తర్వాత ఆయన ఒంటరిగా మంచిది కాదని ఆయన సహచరుగా అవలను కూడా సృష్టించినాడు. అంటే ఒక సంపూర్ణమైన స్థితికి మానవుని తీసుకొచ్చినాడు. ఉండడానికి ఇల్లు, తనతో కలిసి ఉండడానికి సహచరిని అన్నీ సమకూర్చి అక్కడ ఏం చేశాడంటే ఆ ఇరువురికి ఎటువంటి కష్టం లేకుండా సుఖంగా ఉండేటట్టు ఏర్పాటు చేసినాడు. చేసినప్పుడు వాళ్ళు ఏ విధంగా ఉండాలా, ఎంతో కృతజ్ఞతగా ఉండాల్సిన వాళ్ళు ఏం చేశాడు, దేవుడు ఒక మాట చెప్పినాడు, అంతా బాగుంది. దాంట్లో ఒక మాట ఉంది చూడు, 28వ మొదటి అధ్యాయం 28వ వచనంలో ఏముంది చదవడమా? 28. వాళ్ళకి దేవుడు ఏం చెప్పినాడు చూద్దాం. ఆశీర్వదించాను, ఎట్లా చేసినాడు, ఫలించి అభివృద్ధి పొందండి.
ఇంకా విస్తరించి విస్తరించి నిండించి భూమిని నిండించి లోపరుచుకొనుడి. దాన్ని లోపరుచుకోండి. దాన్ని చదువుతాను. ఫలించి ఫస్ట్ చదవండి. ఫలించి అభివృద్ధి ఫలించడం అంటే చెప్పగలరా ఎవరైనా? ఫలించడము చెప్పండి అమ్మా. ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుకి నీళ్లు పోసి పెంచితే ఆ పండించే చెట్టు అనుకో, అదేం చేస్తుంది? కాయలు కాస్తుంది. ఒకటి కాస్తుందా? చాలా కాయలు కాస్తుంది. అది ఫలించడం. అభివృద్ధి కూడా అంతే. అభివృద్ధి చెందడం అంటే ఇప్పుడు మనకున్న దానికంతా రెట్లు, 2 రెట్లు, 3 రెట్లు, 4 రెట్లు పెరగడమే అభివృద్ధి అన్నమాట. ఈ విధం కావాలని దేవుడు ఆ రోజే ఆదాము హవ్వలను దీవించినాడు. అంతేకాదు ఏలుడి అన్నాడు. ఏలుడి అంటే ఏంటి? ఎవరు వెళ్తారు చెప్పండి? ఎవరు వెళ్తారు? ఎవరు వెళ్తారు చెప్పండి? ఏలడము ఎవరికి అధికారం అది చెప్పండి? రాజులు వెళ్తారు. మనకి నాయకులు ఉన్నారు, రాజకీయ నాయకులు వెళ్తున్నారు. మనకి ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా మన రాష్ట్రానికి, దేశానికి. దేవుడు అప్పుడే ఆదిలోనే ఈ యొక్క మనుష్యుని ఏం చేసినాడు? ఏలమని చెప్పినాడు. ఏలడం అంటే దేవుని తర్వాత ఒక వ్యక్తిగా ఉంచుతూ రాజుగా చేసినాడు దేవుడు. అన్ని ఏలండి. ఎందుకంటే ఉన్న జంతువులన్నిటి కూడా, ప్రాణం ఉన్న ప్రతిదానికి కూడా ఆదాము ఏం చేసినాడు? ఏం చేసినాడు? మొదటగా చెప్పండి. ఏం చేశాడమ్మా? ఏంటి చెప్పండి? పేరు పెట్టాడు. అవును కదా? పేరు పెడితే ఏమవుతుంది? అవన్నీ కూడా ఈ మామూలు పక్షులు, జంతువులు, అడవి మృగాలు కూడా ఆదాముకు ఏమైనా లోబడి ఉండేది. అంతే కదా? పేరు పెట్టినప్పుడు పిలిస్తే వచ్చాయి కదా. దాని తర్వాత ఇవన్నీ కూడా మనిషి మీద తిరుగుబాటు చేసినాయి. ఎప్పుడు పాపం వచ్చిందో అప్పుడు ఇవన్నీ కూడా తిరుగుబాటు చేసినాయి. అంతవరకు దేవుని ఆజ్ఞ ప్రకారము ఇవన్నీ కూడా ఆదాము హవ్వ యొక్క కంట్రోల్లో ఉన్నాయి. అంతేకాకుండా వాటిని ఏలుతూ ఉన్నారన్నమాట. ఈ భూమిని ఎంత ఏలమని చెప్పాడు. ఇంతకంటే ఏం చేయాలి దేవుడు? దేవుని తర్వాత నెక్స్ట్ స్థానం మానవునికి ఇచ్చినాడు దేవుడు. ఆ విషయం వీళ్ళు ఏం చేసినారు? అన్ని సౌఖ్యాలు ఉన్నప్పుడు కూడా మనం మర్చిపోతాం. ఎవరిని మర్చిపోతాం? ఎవరిని? దేవుని మర్చిపోతాం. అది మానవ స్వభావం. సరే, అందుకే ఏం చేసినాడు దేవుడు? అప్పుడు ఏం చెప్పినాడంటే, అయ్యా మీరు బాగున్నారు, మంచిదే, ఈ ఏదైనా వనంలో ఒక చెట్టు ఫలము తినవద్దు అన్నాడు. అందరికి తెలిసిన విషయం. తినవద్దంటే ఏం చేసినారు? అప్పుడు సాతాను ఎంటర్ అయినాడు. ఎందుకంటే సాతానుకి ఇష్టం లేదు. దేవుడు చేసే పని ఏది కూడా మంచిదిగా ఉంటుంది, దాన్ని చెడగొట్టాలని పని అది. వాడి పని ఏమంటే మనిషి మంచిగా ఉండడం ఇష్టం లేదు. కాబట్టి వాడు ఏం చేశాడు? వచ్చి అవ్వ ద్వారా ఏం చేశాడు? వారిని మోసం చేసి ఆ పండు తినేట్టు చేసినాడు. దాని నుంచి ఏమైందంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞను ఆదాము హవ్వలు ప్రిన్స్ ద్వారా ఏం చేసినాడు? సాయేసు ప్రభు చెప్పండి. దేవుడు ఏం చేసినాడు చెప్పండి? చెప్పండి. ఏం చేసినాడు? 24 వచ్చిన 2వ అధ్యాయం 24 చూడండి. ఆదామును వెళ్ళబట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున తీర్పులను ఓకే, ఇక్కడ చూడండి. దేవుడు ఆదాము హవ్వలు దేవుని మాట వినంత వరకు ప్రతి సాయంకాలమున దేవుడు వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళతో కలిసి ఆ ఏదైనా వాళ్ళు తిరుగుతూ మాట్లాడుతున్న వ్యక్తి ఎంతో సన్నిహితంగా, స్నేహంగా, ప్రేమ, మధుర ప్రేమ పాటలు పాడినాయి చూస్తే నాకు గుర్తొచ్చింది. మధుర ప్రేమ చూపించాడు. ఎంత మధురమైన ప్రేమ చూపించాడు దేవుడు. ఆ మానవుడికి కావాల్సినవి కూడా దేవుడు సమకూర్చాడు. ఈరోజు మనం ప్రతిదానికి అవస్థపడాలి. తినేదానికి అవస్థపడాలా, ఉండేదానికి అవస్థపడాలా, జీవించడానికి అవస్థపడాలా. ఆది మానవుడు సృష్టించినప్పుడు ఈ సమస్యలన్నీ ఏం లేదు, అన్నీ కూడా దేవుడు సమకూర్చాడు. సమకూరిస్తే దేవునితో సహవాసం ఉన్న మానవుడు దేవుని మాట వినవడం వల్ల ఏం చేసినాడు? పారద్రోలు. ఏం చేసినాడు? బయటికి ఏం చేసినాడు? చదువు అదొకసారి. లాస్ట్ 28వ వచనం లాస్ట్. వెళ్ళగొట్టినాడు అన్న. ఎవరు వెళ్ళగొడతామా? మన ఇంట్లో ఎవరు వెళ్ళగొడతాం చెప్పండి? మీరు ఎవరిని చేసి వెళ్ళగొడతాం చెప్పండి? మాట విలువలు వెళ్ళగొడతారు. ఓకే, ఇంకెవరు వెళ్ళగొడతారు చెప్పండి? మీకు ఎవరైనా తెలియని వ్యక్తి మీ ఇంట్లో దుర్తి ఏం చేస్తారు?
ఏం చేసినాడు? ఇంత ప్రేమ, మధురమైన ప్రేమ చూపించిన దేవుడు తన తన స్వరూపును సృష్టించిన మానవుని తన వ్యక్తిని పార్వతులు చూసినాడు, బయట తరిమేసినాడు. దొంగలు తరిగిన పక్షంగా తిన్నారు సార్. దొంగలు ఎక్కడ తరుగుతామో మనము దేవుడు తరిమేసినాడు. అట్లే ఉంది ఇక్కడ. ఎందుకంటే దాని తర్వాత ఏం చేసినట్టే మళ్ళీ ఈ మానవుడు ఏమైనా అతి తెలివితో లోపల వస్తాడేమో అని అక్కడ ఏంటంటే జీవ ఫలం చెట్టు ఉంది. అంటే ఆ పండు తింటే వాడు చావడు అనమాట. అందుకే దేవుడు అక్కడ రాయనాడు ఆ ఫలం తింటాడేమో ఏదైనా వాళ్ళకి రాకున్నట్టు ఏం చేసినాడు? కంచె చేసినాడు. ఏమి కంచె? చదువు కంచె దాంట్లో 28 వచ్చినాము. చదవండి, 21 చదవండి. మాకు అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోట దగ్గర కెరూబులను ఉంచినాడు. ఖడ్గజ్వాలం అంటే కత్తులు ఒకటే కాదు, దానికి అగ్ని ఉన్నాయన్నమాట. ఏ మనుషుడు దగ్గర రాకుండా ఏదైనా కాకుండా. అంటే దీన్ని బట్టి ఏం చెప్తున్నా అంటే దేవుడు వాళ్ళకి ఇచ్చిన సౌకర్యాలన్నీ కూడా తీసేసినాడు, అక్కడ శపించినాడు. సో మానవుడు మొట్టమొదటిగా దేవునికి విరోధంగా అక్కడ పాపం చేసి దేవుడు ఇచ్చిన ఆధిక్యతని చెడగొడుతున్నాడు. సరే పోనీ మొదటి అధ్యాయంలో సో ఇది జరిగింది. తర్వాత మానవులు ఎట్లున్నారు చూద్దామా? 5వ 6వ అధ్యాయంలో చూస్తే ఒక మాట ఉంది. 6వ అధ్యాయం రండి. 6వ అధ్యాయం 5వ వచనం గట్టి చదవాలన్నారు ఎవరో మైపడాలి. ఏమా నరులా అర్థమైందా? చాలా చెప్పమా. హృదయం ఓకే. మనుషుల ఎటువంటి వాళ్ళంట ఇంకోసారి చదవమా. 2 ఓకే. మనుషుల ఆలోచన హృదయంలో ఉండేది కదా ఎల్లప్పుడూ చెడ్డది. చూడండి, ఎవరైనా మంచి వాడు అనుకుంటే మంచి జానని అనుకుంటే చాలా తప్పు. మనకి ఎటువంటి ఆలోచన వస్తాయి ఎప్పుడు ఏం తెలియదు. హృదయ ఆలోచన అంతా కూడా చెడ్డదంట. సో ఇటువంటి మనుషులు 6వ అధ్యాయం వచ్చేటప్పటికే అక్కడ జల ప్రళయం వచ్చింది. ఆదాము చేసినట్టు తప్పు. దాని తర్వాత ఒక హత్య జరిగింది, ఆయన కుమారులే చేసినారు. తర్వాత చూస్తే భయంకరమైన పాపంలో పడిపోయినారు ఈ ప్రజలంతా. ఆదాము సంతానం వంశపారంగా చూస్తే భయంకరమైన దేవునికి విగ్రహారాధన చేస్తూ దేవుని మర్చిపోయి భయంకరమైన వ్యభిచారంలో పడిపోయినారు అన్నమాట. సరే, అది మనిషి యొక్క స్థితి. దేవుడు మనుషుడు ఏమి కావాలో ఏ విధంగా ఉండాలనుకుంటాడో చూద్దాం రండి. యెషయా గ్రంథము 43:7వ వచనంలో ఏముంది చూడండి. దేవుడు ఏమి కోరుకుంటున్నాడు, మనుషుని ఏ విధంగా ఉండాలని సృష్టించాడు చూడండి. 43 యెషయా 7వ వచనం. ఓకే, చాలు. ఎందుకు పుట్టించాడు మమ్మల్ని అందరినీ? దేవునికి మహిమ వచ్చేది. సపోజ్ మీరున్న తల్లిదండ్రులు ఉన్నారు, మీ కొడుకు ఏం తీసుకురావాలని కోరుతారు? ఏం తీసుకురావాలంటారు కదా మీ కొడుకు? బజారాన్ని తిరగాలనుకుంటాడా? మంచి పేరు తెచ్చుకొని ఒక కలెక్టర్ లేకుంటే ప్రధానమంత్రి కావాలనో ఇంకోటి అని కోరుకుంటారా? చెప్పండి. డాక్టర్, ఇంజనీర్ కావాలని కోరుకుంటారా? చెప్పండి. మీకు పేరు తెచ్చే కొడుకులు కావాలంటారు. దేవుడు అట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఏమంటే ఆయన మహిమ తెచ్చే వ్యక్తులుగా మనం ఉండాలి ఈ లోకంలో. అట్లా లేకుండా అయిపోయింది ఆదాము కానీ ఆదాము తర్వాత సంతానం. ఇంకోటి చూద్దాం రండి. ఎఫెసీలో 1:6 ఏముంది చూడండి. ఓకే, ఇక్కడ ఏముందంటే కృపా మహిమకు కీర్తి తెచ్చినాడు. కీర్తి అంటే పేరు, మామూలు పేరు. కీర్తి అంటే గొప్ప పేరు తెచ్చినాడు. దేవునికి మనము మంచి పేరు తెచ్చేవాళ్ళు. పలానా వ్యక్తి, పలానా బిడ్డ, పలానా కుమారుడు, ప్రియ కుమారుడు నాకు ఇంత మంచి పేరు తెచ్చినాడు అనేటట్టు దేవుడు ఆశించినాడు మానవుడు. కానీ మనం ఏం చేశాము? ఆ కీర్తి లేదు, దేవుని మహిమకు రాకుండా మన పితరులు చేశారు. మనం కూడా అదే చేశాము.
తర్వాత చూద్దాం ఇంకా ఏం కావాలని కోరుకుంటున్నాడు చూడండి. అదే అదే మనం ఇంతకుముందు చదువుకున్నాము. ఈ యొక్క ఆదికాండం 1:28లో మనం ఫలించాలి. ఫలించడమే కాకుండా సత్క్రియలు చేయాలి, మంచి పనులు చేయాలి. అది దేవుడి ఆలోచన. ఫలించాలి, మంచి పనులు చేయాలి. మనము మంచి పనులు చేయాలనేది దేవుని ఉద్దేశం. మంచి పనులు చేయడం ద్వారా ఏమైతే ఒక వ్యక్తి వాడికి పేరు వస్తుంది, ఒక కుటుంబానికి పేరు వస్తుంది, వాడున్న సంఘానికి పేరు వస్తుంది. సంఘం అంటే సొసైటీలో వాడు వెళ్ళే మా సంఘానికి కూడా, పరిశుద్ధ సంఘానికి కూడా పేరు వస్తుంది. అందుకనే ప్రతి వ్యక్తి కూడా ఫలించాలా, దేవుని చిత్తాన్ని ఎరగాల, తర్వాత వచ్చి ఇతరులకు మాదిరిగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. సరే, ఇవన్నీ కూడా మనం పోగొట్టుకున్నప్పుడు ఇవన్నీ కూడా క్రీస్తు ప్రభువారు సమాధాన సువార్త ద్వారా శిలువలో ఆయన చేసిన గొప్ప కార్యం ద్వారా ఆయన ఏం చేశాడు, తిరిగి దీన్ని మనకు అనుగ్రహించాడు. అది ఏ విధంగా అనుగ్రహించినాడంటే, ఎప్పుడైతే దేవాది దేవుడు ఆదామును దూరపరిచినాడో మనుష్యునికి దేవునికి సంబంధం తెగిపోయింది. ఆ సంబంధం తెగిపోయిన తర్వాత దేవుడు ఏం చేసినాడు, సరే తన స్వరూపంలో చేసిన వ్యక్తిని పోగొట్టుకోలేక, ఎందుకంటే ఏ తల్లి తండ్రి అయినా తన కుమారుడు చనిపోయినా, తల్లి అయినా తండ్రి అయినా వాడిలో ప్రేమ ఉంటుంది. వాడు మళ్ళీ తిరిగి రావాలా, వాడు మంచివాడు కావాలని దేవుడు అదే ప్రయాసపడినాడు. తిరిగి నా కుమారుడు నా దగ్గరకు వస్తారు, దానికి ఏం కావాలని ఒక ప్రణాళిక వేశాడు. ఆ ప్రణాళికే ఆయన ప్రియ కుమారుని ఈ దేశం ఈ లోకానికి పంపిస్తాడు. ఏ పాపం ఎరిగిన దేవుని మనుష్య కుమారుడిగా యేసుప్రభువు వారిని మన దగ్గర పంపడము, తర్వాత ఆయన ద్వారా మనకి తిరిగి దేవునితో సత్సంబంధం ఏర్పడటకు సహాయమైంది. అందుకనే ఇది ఎట్లా పొందినామంటే ఆయన కృప ద్వారానే, కృపా కనికరం. ఒకసారి చూద్దాం రండి, ఎఫెసీలోనే 2వ అధ్యాయము 5వ వచనం, 4వ వచనం కాదు 4, 2:4. దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన ప్రేమ 2 విషయాలకి కనబడుతున్నాయి. ఏమి? కరుణా సంపన్నుడై ఏం చేశాడు? మహా ప్రేమ చూపించాడు. మామూలు ప్రేమ కాదు, ఇంత కూడా చెప్పినాడు. అగాపే ప్రేమ అంటే అటువంటి ప్రేమ ఈ ప్రపంచంలో ఎవరు కూడా ఇవ్వలేదు, దేవుడు తప్ప. మనకున్న తల్లిదండ్రులు కానీ, మన స్నేహితులు కానీ, లేదా మన భార్యలు కానీ, భర్తలు కానీ ఎవరు ప్రేమించారు. వాళ్ళ దగ్గర ఏదైనా మేలు జరుగుతా అంటే ప్రేమిస్తారు. కానీ దేవుడి ప్రేమ ఎటువంటిదంటే ఏ షరతులు లేని ప్రేమ. అందుకే మధుర ప్రేమ, అగాపే ప్రేమ. ఇక్కడ మహాప్రేమ అని రాశారు 5వ వచనంలో. మహాప్రేమ, ఆ ప్రేమ ద్వారానే మనము రక్షించబడము. ఆ ప్రేమనే లేకుంటే ఈరోజు మనం ఇక్కడ కూర్చునే వాళ్ళం కాదు, దేవుని సన్నిధిలో ఉండేవాళ్ళం కాదు. అంతేకాదు, దేవునితో రాబోయే దినాల్లో సహవాసం కలిగి ఉండే నమ్మకం కూడా లేదు. సరే, ఈ దేవుడు యేసుప్రభువు వారు చేసిన కార్యాలు బట్టి కొన్ని 3-4 వచనాలు ఉన్నాయి, అవి చూద్దాం. ఏం చేసినారు యేసుప్రభువు మన కొరకు సిలువలో కార్చిన ద్వారా? దేవునికి మనకి ఏర్పడిన దూరాన్ని తగ్గించుకుంటూ వచ్చాడు. చదవండి 12వ వచనం చదవండి. 2వ అధ్యాయము ఎఫెసీ 2:12. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహోదరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారినై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటరని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఓకే, ఇక్కడ ఏమైనా మనం పాపములు చేత లేక సాతానులకు దాసులమైన మనము దేవునికి దూరస్తులైన మనం ఏం చేసినాడు? యేసు క్రీస్తు ద్వారా సమీపస్తులైన. అవునా కాదా చెప్పండి? ఈరోజు మీరు దేవునితో ప్రార్థన చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. మీకి దేవునికి సత్సంబంధం ఏర్పడితే కదా మనం మాట్లాడడానికి. దేవుడు విరోధి అయినప్పుడు మనం మాట్లాడలేం. కాబట్టి మనం దూరమైన వాళ్ళని దేవుడు సమీపస్తులుగా చేశాడు. 2వదిగా చూద్దాం రండి. 13వ వచనం చదవండి. నెక్స్ట్ కంటిన్యూ చేయండి. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును
అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయట చేత మధ్య గోడను పడగొట్టి మన చాలు చాలు. అపరాధములను చేసెను. ఇప్పుడు ఏమైపోయింది చూడండి, ఆదాముని తరిమేసిన తర్వాత ఏజెంట్ వనంకి ఒక కాపలా పెట్టాడు, అంటే ఒక అడ్డ గోడ ఏర్పడింది. ఆ ఏజెంట్ వనంలో ఆదాము కానీ అవ్వ కానీ ప్రవేశించుక చేసినాడు. ఆ అడ్డగోడను క్రీస్తు యేసు ప్రభు ద్వారా ఆయన తొలగించగలడు. కాబట్టి ఈ యొక్క తొలగించడం ద్వారా దేవునితో నేరుగా సంబంధం కలిగి ఉండేటప్పుడు మనకు దేవుడు సహాయం, యేసుక్రీస్తు ద్వారా మనకు సహాయం జరిగింది. తర్వాత ఇంకోటి చూద్దాం, 18వ వచనం చదవండి. ఆయన ద్వారానే మన ఉభయులను ఒక ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగాము. చాలు. ఇప్పుడు ఎక్కడికి వచ్చినాం మనం? ఎక్కడున్నాం? దేవుని సన్నిధిలో, తండ్రి సన్నిధిలోకి ఈరోజు రాగలం. ఆయన ఈరోజు ఆరాధించగలం, ఆయన సన్నిధిలో మొరపెట్టుకోగలం. అటువంటి ఆధిక్యత ఇచ్చినాడు. అంతేకాదు, చూడండి 22వ వచనం కూడా చదువుదాం. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమై ఉండటకు కట్టబడుచున్నారు. మనం ఏమైనాము చెప్పండి. దేవునికి మన దేహం ఏముంది? దేవునికి ఏమైంది? ఆలయం ఉంది. కాబట్టి దేవుడు మన హృదయాల్లో నివసించేదానికి అవకాశం ఏర్పడుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే మన పాపాలు క్షమింపబడి యేసుక్రీస్తు ద్వారా రక్షించబడినామో మన హృదయంలో పరిశుద్ధమైన స్థలం ఏర్పాటు ద్వారా దేవుడి దగ్గర దిగి వచ్చి మన హృదయాల్లో నివసించగలుగుతాం. సో ఈ ఆధిక్యతలు ఒకటి ఏమి? దూరస్థులమైన వాళ్ళని సమీపస్తులుగా చేసినాడు. మనకి దేవునికి అడ్డగోడ ఉన్నది యేసు ప్రభువు వారు తీసేసినారు. అంతేకాదు, దేవుని సన్నిధికి ధైర్యంగా రాగలను. దారిలో ఎంతోమంది పోతున్నారు, వస్తారా లోపలికి? రాగలరా? ఎవరైనా కొత్త వ్యక్తి రావాలని ఏమంటారు? సంశయిస్తారు, నేను పోవచ్చా పోగొట్టున్నాను. మీరేం చేస్తారు? ధైర్యంగా వస్తున్నారు కదా. అందరూ ఎవరు మిమ్మల్ని అడగాల్సినంలే, మీరు ఎవరైనా పర్మిషన్ ఇచ్చి వస్తున్నారా? లేదు. దేవుని తండ్రి వెళ్ళడానికి మనకి స్వేచ్ఛ, స్వాతంత్రం ఉంది. అంతేకాదు, ఆయనకి ఆలయమే లేదు. ఎంత గొప్ప విషయం. సపోజ్ ఒక వ్యక్తి ఎవరైనా ప్రాముఖ్యమైన వ్యక్తి, కలెక్టర్ లేక ఒక ఎమ్మెల్యే మీటింగ్కి వస్తామంటే ఎట్లా ఉంటుంది చెప్పండి? సంతోషిస్తారు. మామూలు విషయం. ఒక ముఖ్యమంత్రి మీ ఇంటికి వస్తాం, డైరెక్ట్ మీ ఇంటి దగ్గరికి వచ్చేస్తారు. దేవాది దేవుడు, వీరికన్నా గొప్ప వ్యక్తి, సృష్టికర్త ఏం చేస్తున్నాడు? మన హృదయాలు, మన ఇంటిలో నివాసం ఉండేటప్పుడు మనం ఇష్టపడి వస్తున్నాడు. ఇటువంటి ఆధిక్యత యేసుక్రీస్తు ద్వారానే మనకు కలిగింది. కాబట్టి ఈ కరుణామయుడైన తండ్రి యొక్క సాదృశ్యమును ఇంకొక మన బైబిల్లోనే ఉంది. అదొకటి దాన్ని చూసుకొని మనం ఆరాధన వెళ్దాం. అదే మనం ఇంతకు చదువు లూకా సువార్త 15వ అధ్యాయానికి వస్తాము. అక్కడ కూడా మనకందరికి తెలిసిన విషయం. ఎవరు? ఏముంది అక్కడ చెప్పండి? తప్పిపోయిన కుమారుడు. ఎవరి మధ్య జరుగుతుంది ఇదంతా కూడా? ఎవరి మధ్యన జరిగింది ఆ సన్నివేశం? ఆ ఉపమానం ఎవరి మధ్యన రాయబడింది చెప్పండి? తండ్రి కుమారుడు. ఇది ఎంత దగ్గరగా దేవునికి మనకి ఉందో మనం చూడండి. ఈ తండ్రికి అన్నీ ఉన్నాయి. డబ్బు ఉంది, తర్వాత సంపద ఉంది, ఇండ్లు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వీళ్ళకి 2 కుమారులు. ఏమైందండి ఆ 2 కుమారులకి? పనివారు ఉన్నారు, సమయానికి తిండి దొరుకుతుంది, వారు ఏం చేయాలో చేయగలరు. ప్రశాంతంగా తల్లి దగ్గర ఉండొచ్చు కదా. ఏం జరిగింది? చిన్న కుమారుడు ఏం చేసినాడు చెప్పండి? మీకు అందరూ తెలిసిన విషయమే కదా. ఎందుకు? ఆస్తి అక్కడ వాళ్ళ ఆయన దగ్గర ఉంటే వాళ్ళది కాదా? చెప్పండి. ఎందుకని అందరిలో జరిగే విషయాలు ఇవన్నీ. ఏం చేశాడు? ఆస్తి కావాలన్నాడు. నా ఆస్తి నాకేం లేదు. అక్కడ ఒక చోట రాయబడింది, ఇదిగో అంటాడు పెద్ద కుమారుడు వాళ్ళ ఆయన. ఏమన్నా సంబోధన చూద్దామా? చూడండి 15వ వచనంలో 29వ వచనంలో చూడండి సంబోధన చూడండి. కన్న తండ్రిని ఏమంటున్నాడు చూడండి. చాలు చాలు చాలు, అదొక్కటే నేను అంటున్నాను. ఇదిగో ఎవరు పిలుస్తాం? అది ఎవరైనా తెలియని పేరు, తెలియని వ్యక్తి, ఊరు తెలియని వ్యక్తి ఉంటే ఇదిగో అయ్యా అంటాం. అవునా? కన్న తండ్రి తర్వాత వాళ్ళు కావాల్సిన సమకూర్చినాడు ఆస్తి, అందరూ కూడా పెద్ద కుమారుడు ఇస్తాడు. ఇదే విషయం చిన్న కుమారుడు కూడా అదే దృక్పథం కలిగినారు ఇద్దరు. తండ్రి అంటే ప్రేమ లేదు. సరే, ఆ ప్రేమ ఎప్పుడు తెలుస్తుంది? అది లేనప్పుడు తెలుస్తుంది. ఎవరిదైనా ప్రేమ
మనం పోగొట్టుకున్నప్పుడు లేక అది లేనప్పుడు దాని విలువ తెలుస్తుంది. ఏ వస్తువైనా కూడా మన దగ్గర లేనప్పుడు దాని విలువ తెలుస్తుంది. వీడేమో తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు, డబ్బు తీసుకొని ఆస్తి అంతా దాన్ని ఏదో చేసి జీవితాంతం చచ్చిపోయిన వరకు ఉంటాను అనుకున్నాడు. సరే వెళ్ళినాడు, డబ్బుతో తన స్నేహితులతో బాగా సంతోషించినాడు, తిరిగినాడు, తాగినాడు, అయిపోయింది. ఎట్లుంది మనకి సామెత కూడా ఉంది, బెల్లం ఉన్నంత వరకే అక్కడ ఏముంటాయి, చీమలు ఉంటాయి. వీడి చుట్టూ డబ్బు ఉన్న దగ్గర స్నేహితులు ఉన్నారు, అందరు ఉన్నారు. తర్వాత ఏమైపోయింది, అయిపోయింది. డబ్బు అయిపోయిన తర్వాత వీడికి ఏమైపోయింది, కడుపు కావడం మొదలైంది. ఏమైంది, కడుపు కావడం. దేశం కానీ దేశంలో ఉన్నాడు, ఎవడో తెలియదు. నువ్వు పోనీ ఒక ధనవంతుడు కొడుకు అని ఎవరో తెలిసే ఫోన్లే పలానా వ్యక్తి లాంటి ప్రధానమంత్రి లాంటి ముఖ్యమంత్రి నా మినిస్టర్ ఎమ్మెల్యే ఒక కలెక్టర్ కొడుకు వీడికి అన్నమన్న పెడతామన్నా అనే ఆ రోజుల్లో వీడు ఎవరో తెలియదు. దేశం కానీ దేశానికి వెళ్ళిపోయాడు. అక్కడ చూస్తే ఏం లేదు. లాస్ట్ ఎక్కడ పోయినాడు, పందులు మేపే స్థలానికి పోయి ఆకలి తట్టుకోలేక పందుల పట్టు తిన్నాడు. అప్పుడు ఏం జరిగింది తెలుసా, అప్పుడు బుద్ధి వచ్చింది. మనకు కూడా కష్టాలు దుఃఖాలు మనం ఉన్న అన్ని పోయినప్పుడు అప్పుడు బుద్ధి వస్తుంది. ఏం చేస్తాం రాను వీని పరిస్థితి కూడా అది. సో అప్పుడు బుద్ధి వచ్చినప్పుడు అప్పుడు జ్ఞానం కలిగినాడు, జ్ఞానోదయం కలిగింది. ఏమని, అరే అప్పుడు తండ్రి గుర్తొచ్చినాడు. తండ్రి గుర్తొచ్చి అప్పుడు ఏం చేశాడు, మా ఇంట్లో 3 పూటలు కాకుండా 6 పూటల భోజనం దొరుకుతుంది, నా పనివారు తింటారు మంచి శ్రేష్టమైన ఆహారము, నేను వారసైన వాడు ఇక్కడ పందిపొట్టు తింటున్నానని చెప్పి తను పశ్చాత్తాపడి తిరిగి ఏం చేశాడు, తండ్రి దగ్గరికి పోదా ఉంటాడు. ఈ తండ్రి ఏం చేస్తున్నాడు, పోయినప్పటి నుంచి ఏం చేస్తున్నాడు, ప్రేమ గల తండ్రి ప్రతి దినం కూడా చూస్తున్నాడు కుమారుని. వాళ్ళ మెట్లకి మెట్ల మీద నుంచి పైకి వెళ్ళి చూస్తున్నాడు, నా కుమారుడు వస్తాడా, ఆడెవరో కనబడి నా కుమారుడేనా అని ప్రతి దినం కూడా ఎదురు చూస్తున్నాడు. మన దేవుడు కూడా అంతే. తప్పిపోయిన మనల్ని దేవుడు ప్రతి దినం కూడా ప్రతి గడియ చూస్తాడు, ఎప్పుడు నా కుమారుడు తిరిగి వస్తాడు. ఎందుకు, ఆయన స్వరూపంలో చేయబడినాము, దైవ స్వరూపం కలిగిన వాళ్ళు కాబట్టి మనల్ని దేవుడు ప్రేమిస్తాడు. అక్కడ ఒక మాట చూసి వచ్చి కుమారుడు తండ్రిని అంటే తండ్రి దగ్గర వేడుకున్నప్పుడు తన విషయం చెప్పినప్పుడు ఏమన్నాడు చూడండి, 20 వచ్చినాము. ఏం చేశాడు, మనం చేస్తామా, మన పిల్లలు మనల్ని వదిలేసి తిట్టి బజారు పాలు చేసి మనకు అవమానం చేసి వాడు వెళ్ళిపోయి మళ్ళీ చేస్తామా? 99% చేయండి. ఆ కోపం ద్వేషం ఉంటుంది. వాడు ఇట్లా చేశాడు అని తండ్రి ఏం చేసినాడు, కౌగులించుకున్నాడు. ఎట్లా పరిస్థితున్నారు, పందులు మేపేవాడు ఎట్లుంటాడు చూడండి. వాడి యొక్క దుర్గంధం వాసన, గుడ్డలు కూడా లేవు, అవి మాసిపోయి కూడా ఎన్ని రోజులు గుడ్డలు అవే వేసుకొని వచ్చినాడు. ఆ భయంకరమైన దుర్గంధంతో ఉన్న వాడిని చూసిన తండ్రి వాటిని ఏం చూడదు. మన పరిస్థితి కూడా అంతే. పాపమైన దుర్గంధం ఉన్న వాడిని యేసుప్రభువు వారు ప్రేమించి దగ్గర చేర్చుకొని హక్కున చేర్చుకొని ముందు పెట్టుకున్నది. అందుకే చూస్తున్నాం, లేకపోతే మనం ఉండం. ఎంతోమంది ఎప్పుడు చనిపోతారో తెలియదు. అది కరోనాలో మనం చూసినాం, ఎవరు కూడా ఎంటర్ రాలే. వాళ్ళ సొంత తల్లిదండ్రులు భార్య హాస్పిటల్ పరిగెత్తిపోయినారు, వదిలేసి వెళ్ళిపోయినారు హాస్పిటల్. నేను చూశాను అనుభవం, నా కోసం నా దగ్గర వచ్చినారు. హాస్పిటల్ అడ్మిషన్ లేదంటే వేరే రాష్ట్రం చూసాం. మా వాడిని ఎట్లా మాకు తెలిసిన వాళ్ళు చేర్పించమంటే హాస్పిటల్ చేర్పించినాడు వెళ్ళిపోయాడు. ఎవరు పెడతాడు అటువంటి భయంకరమైన. అందుకని ప్రేమ, మానవుని ప్రేమ మోసపూరితమైన ప్రేమ, దేవుని ప్రేమ నిజమైన స్వచ్ఛమైన ప్రేమ. చూడండి, ఈ యొక్క కుమారుని హక్కున చేర్చుకున్నాడు. మనలో కూడా దేవుడు మనం చేసిన పాపాలు, దేవుని విరోధంగా సాతానుకు లోబడి ఈ అంధకార శక్తుల కింద మనం ఉన్నప్పుడు దేవుడు ఏం చేసినాడు, ఆయన కృపా కనికరములతో మహాప్రేమతో మనం ప్రేమించి ఆయన బిడ్డలుగా చేస్తున్నాడు. మన కోసమే ఆయన అమూల్యమైన రక్తాన్ని శిలువలో కార్చాడు, అమూల్యమైన దేవుని ప్రజగా చేస్తున్నాడు. అందుకంటాడు, మిమ్మల్ని రాజులుగా యాజకులుగా పరిశుద్ధ జనాంగముగా చేసి పరిమళ సువాసనగా ఉన్నాము. మనము ఎట్లుండాలంటే మంచి వాసన వచ్చే వాళ్ళు ఉంటారు. ఇతను మనం చూసి అరే ఈ వ్యక్తిలో మంచి గుణగుణాలు ఉన్నాయి, మంచి వ్యక్తి అని వాళ్ళు మన కోసం ఒక సాక్ష్యం చెప్పాలి. అటువంటి సాక్ష్యం పొందే వాళ్ళకి దేవుడు చేస్తున్నాడు. కాబట్టి అంతేకాదు, చూడండి, అమూల్యమైన వాగ్దానాలు ఇస్తున్నాడు. ప్రతి సంవత్సరం కూడా ప్రతి దినం కూడా వాగ్దానాలు ఇస్తూ మనకు భయపరుస్తున్నాడు. ఎందుకంటే ఎప్పుడైతే భయపడతామో ఏం చేస్తాము, నిరాశను ఇస్తూ చేస్తాం. ఆ నిరాశ పడినప్పుడు ఏం చేస్తాడంటే భయపడకమని ఆయన వాగ్దానం ఇస్తాడు. వాగ్దానం ద్వారా, వాక్ శక్తి ద్వారా
జీవం అనే వాక్కు ద్వారా మనం బయలుపరుస్తూ భయాన్ని తీసి సంతోషించవుతాం. మీ వాక్యం కూడా అక్కడ ఉంది, భయపడము సంతోషించి ఏముంది గంతులు ఎప్పుడు వేస్తాం మనం, ఎప్పుడు వేయగలం సంతోషంతో, భయం పోయినప్పుడు. భయం పోవాలంటే ఏమి? దేవుడు మన దగ్గర ఉండాలి, దేవుని నడిపింపులు ఉండాలి, దేవుని ఆత్మ మన దగ్గర ఉంటే మనం భయపడాలి. దేవుడు మన పక్కన ఉంటే భయపడతామా? శత్రువు వచ్చినా భయపడదు. కాబట్టి ఈరోజు ఈ వర్తమానంలో విన్న విషయాలు మీరు మీ హృదయానికి దేవుడు ఏది స్పందించేస్తాడో దాన్ని ఆధారం చేసుకోండి. పాపి అయిన మనలను దేవుడు ఏం చేశాడు? యేసుక్రీస్తు ప్రభువు దూరం మనల్ని దగ్గర తీసుకొచ్చాడు, అడ్డగోడు తొలగించాడు, దేవుని ఇంటిలో రావడానికి స్వేచ్ఛ, స్వాతంత్రం, అధికారం ఇచ్చాడు. మనం దేవుని బిడ్డలం కాబట్టి అధికారం ఉంది, కుమారునికి ఎట్లుందో. అంతేకాదు మనం దేవుని యొక్క ఏమైనాము దేవుని గృహంగా, దేవుని నివాస స్థానంగా అయినా. కాబట్టి ఇటువంటి దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు ఈ ఉదయకాలంలో ఎంతో కృతజ్ఞతతో ఆయనకి స్థుతులు చెల్లిస్తూ దేవుడు ఏమైనాడో కూడా తెలుసుకున్నాం. ఆయన పరిశుద్ధమైన దేవుడు, కానీ ఆయన అల్ఫా ఓమేగమైన దేవుడు. అంతేకాదు ఆయన అత్యున్నతమైన సింహాసనమైన, ఎవ్వరు కూడా లేని సింహాసనం మీద కూర్చున్నాడు. అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చొని దివారాత్రములు వేవేల దూతలతో స్తుతించబడుతూ ఆరాధించబడే దేవుడు. అటువంటి దేవుని ఈ ఉదయకాలంలో మనందరం కలిసి ఆరాధించి స్తుతించి దేవుని సంతోషకరం. దేవుడు తన వాక్యాన్ని దీవించి